జాహ్నవి, నువ్వు సాగర్ గురించి అన్నది నిజమే. నిజంగానే వాడు హీరోలాగా ఉన్నాడు. ఇది చూడు. తను వాళ్ళని కొట్టడం కాదు, ఉతికి పారేశాడు. ఎక్స్క్యూజ్ మీ సాగర్. సాగర్, you're the best boyfriend in the world. ఎక్కడున్నావు సాగర్ నువ్వు? ఎక్కడున్నావు సాగర్ నువ్వు? మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మంచి మిత్రులు. అందుకేగా ఒకరినొకరు అంతగా ప్రేమిస్తున్నాం. అంతేగా సాగర్? ఒకరినొకరు ఎంతో బాగా అర్థం చేసుకుంటాం. మనలాగా ఇంకెవ్వరూ ఉండరు. ఇందువల్లేగా మన బంధం ఎన్నటికీ విడిపోంది. ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు నన్ను. నేను ఒక్కొక్కరిగా అందరి పేర్లు చెప్తాను. ఏ పేరు విని ఎక్కి లాగిపోతాయో ఆ వ్యక్తి తలుచుకుంటారు అనుకోండి. మమ్మీ, నాన్నగారు, ప్రదీప్ అన్నయ్య, నానమ్మ, ఇంకా ఎవరు ఉన్నారని? గంగా. ఆగిపోయాయి. గంగే తలుచుకుంటుంది. ఈ గంగా ఎవరు? నీకు చెల్లెలవుతుందా లేదంటే ఎవరన్నా కజినా? కాదు. గంగా నాకు అందరికంటే ఇష్టమైన స్నేహితురాలు. ఇష్టమైన స్నేహితురాలు అంటే ఒకవేళ అదేం ప్రేమ కాదు కదా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.